మీకు ఎటువంటి నాది 3వ నెంబర్ బాస్కెట్. దీనికి ఓటు వేసి నన్ను గెలిపించగలని మనని. మీరందరూ నాకు ఓటు వేసి గెలిపిస్తే నేను ఎటువంటి సమస్యలున్నా చెప్తా, మీ పరిష్కరిస్తా. అలాగే మీకు బాత్రూమ్ క్లీనర్స్ కానీ డస్ట్బిన్స్, మీకు ఎటువంటి మలేరియా ఇట్లాంటి వ్యాధులు ఉంటాయి, ఇష్టానికి వాసనలు కూడా వస్తాయి, ఇట్లాంటివి ఏంటివి రాకుండా నేను చూసుకుంటా. అలాగే స్కూల్లో ఎవ్రీ సాటర్డే లెమన్ జ్యూస్ ఉంటుంది, నేను తెలుస్తాయి. అలాగే వాటర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను. నా పేరు పల్లవి, నేను 2వ వార్డ్ మెంబర్గా పోటీ చేస్తున్నాను. నేను నా బ్యాట్ గుర్తుకి ఓటేయండి. అందరికి క్లాస్ లో నీట్ గా ఉంచుతా, ఫ్యాన్స్ పెట్టి ఎండాకాలం వస్తుంది, వాటర్ ట్యాంక్ కనిపిస్తాం. బ్యాట్ గుర్తుకి ఓటేసి నన్ను గెలిపియండి. ఓటు వేయాలని ఫస్ట్ ఇప్పుడు దేనికైనా హెల్ప్ చేస్తా, దేనికైనా ముందుండి సార్లతో మాట్లాడి సరిపోతుంది. అది ఓటు వేసి పెట్టండి పిల్లలకి. 6th of అక్కడ Yes.
ఇంట్లోకి పోయి ఓటేయాలి. ఎవరికి వేయాలనుకుంటున్నావు వాళ్ళ మీద ఇట్లా వార్డ్ మెంబర్కి దీంట్లో సర్పంచ్ దాంట్లో ఇటు చూడు. మీరు ఈరోజు మా స్కూల్లో ఎలక్షన్ జరుగుతున్నాయి సార్. మీరు రిటర్నింగ్ ఆఫీసర్గా అన్ని బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బాధ్యతలన్నీ సక్రమంగానే నిర్వహిస్తున్నామమ్మా. ఇప్పటికైతే ఇక్కడ మా గ్రామంలో జడ్పీహెచ్ఎస్ నందివనపర్తి గ్రామంలో ఎలక్షన్ చాలా సీరియస్ గా ఎలాంటి అవాంతరాలు జరగకుండా పిల్లల ముందే మేము అన్ని కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసుకున్నాం. మా అధికారులు మిగతా అధికారులు కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్ వాళ్ళందరూ సక్రమంగా అన్ని విధులు సక్రమంగా నిర్వహించేటట్టు వాళ్లకు 2 సార్లు ట్రైనింగ్ ఇచ్చినాం. ఆ ట్రైనింగ్ లో భాగంగా వాళ్ళు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సక్రమంగా నిర్వహిస్తున్నాం. పోలింగ్ స్టాఫ్ మీకు సరిపోయిందా, ఇంకా ఏమైనా కావాలి? పోలింగ్ స్టాఫ్ ఒక 2-3 తక్కువయ్యారు. అయినా మేము లోకల్ వాళ్ళను అపాయింట్ చేసుకుని వాళ్ళని ఎన్నికలను సక్రమంగా నిర్వహించేటట్టు ఏర్పాటు చేసుకున్నాం. అంటే ఇప్పుడు ఇంత ఎండ కొడుతుంది కదా, ఓటర్స్ కి ఏమైనా వాటర్ ఫెసిలిటీస్ కానీ ఏమైనా ఉన్నాయా? ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా 2 వాటర్ బబుల్స్ అక్కడ పెట్టించినాం. ఇప్పుడే ఫ్రెష్ వాటర్ తెప్పించిన వాళ్లకు వాటర్ ఫిల్టర్ నుంచి ఫ్రెష్ గా తయారు చేపించి అక్కడ పెట్టించినాం. వాళ్ళు పుష్కలంగా తాగి ఓటేయొచ్చని చెప్పి, తాగి అంటే మందు తాగి కాదు, ఓన్లీ మంచిగా నీళ్లు తాగి ఓటేయొచ్చని చెప్పేసి మేము ఏర్పాట్లు చేసినాం.